తాజాంశాన్ని చూస్తున్నాం. మహారాష్ట్రలో ఘోర ప్రమాదం సంభవించింది. పరభణి జిల్లాలోని ప్రసిద్ధ యశవాడి దేవస్థానంలో హనుమాన్ మందిర సభా మండపం పైకప్పు ఒక్కసారిగా కూలిపోయింది. ఈ దుర్ఘటనలో 6 భక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో 30 నుంచి 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. శనివారం కావడంతో ఆలయంలో కీర్తనలు, మహాప్రసాదం కోసం భక్తులు భారీగా తరలివచ్చిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది. మహారాష్ట్రలోని పరభణి జిల్లా యశవాడి దేవస్థానంలో శనివారం మధ్యాహ్నం ఒక్కసారిగా ఆర్తనాదాలు మిన్నంటాయి. స్థానిక హనుమాన్ మందిరం ముందు నూతనంగా నిర్మిస్తున్న భారీ సభా మండపం పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. భారీ కాంక్రీట్ స్లాబ్, ఇనుప రాళ్లు ఒక్కసారిగా కింద ఉన్న భక్తులపై పడటంతో అక్కడ తీవ్ర అల్లకల్లోలం రేగింది. ఈ ఘోర ప్రమాదంలో ఇప్పటి వరకు శిథిలాల నుంచి 6 మృతదేహాలను వెలికితీశారు. శనివారం కావడంతో హనుమాన్ మందిరంలో ప్రత్యేక కీర్తనలు, అనంతరం మహాప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీంతో పరిసర గ్రామాల నుంచి వందలాది మంది భక్తులు ఆలయానికి తరలివచ్చారు. వీరంతా సభా మండపంలో కూర్చుని ఉన్న సమయంలోనే ఈ ప్రమాదం జరిగింది. స్లాబ్ కింద నలిగిపోయి దాదాపు 30 నుంచి 40 మంది భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, జిల్లా యంత్రాంగం యుద్ద ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాయి. జిల్లా పరిపాలనా విభాగం, విపత్తు నిర్వహణ బృందాలు రంగంలోకి దిగి జేసీబీ యంత్రాల సహాయంతో కాంక్రీట్ శిథిలాలను తొలగిస్తున్నారు. లోపల ఇంకా ఎవరైనా చిక్కుకున్నారా అనే కోణంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 10 మందికి పైగా క్షతగాతులను అత్యవసరంగా సమీపంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. నిర్మాణ లోపం వల్లే ఈ పైకప్పు కూలిందా అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. మహారాష్ట్రలో ఘోర ప్రమాదం సంభవించింది. పరభణి జిల్లాలోని ప్రసిద్ధ యశవాడి దేవస్థానంలో హనుమాన్ మందిర సభా మండపం పైకప్పు ఒక్కసారిగా కూలిపోయింది. ఈ దుర్ఘటనలో 6 భక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో 30 నుంచి 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. శనివారం కావడంతో ఆలయంలో కీర్తనలు, మహాప్రసాదం కోసం భక్తులు భారీగా తరలివచ్చిన ఈ సమయంలో ప్రమాదం జరిగింది. మహారాష్ట్రలోని పరభణి జిల్లా యశవాడి దేవస్థానంలో శనివారం మధ్యాహ్నం ఒక్కసారిగా ఆర్తనాదాలు మిన్నంటాయి. స్థానిక హనుమాన్ మందిరం ముందు నూతనంగా నిర్మిస్తున్న భారీ సభా మండపం పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. భారీ కాంక్రీట్ స్లాబ్, ఇనుప రాళ్లు ఒక్కసారిగా కింద ఉన్న భక్తులపై పడటంతో అక్కడ తీవ్ర అల్లకల్లోలం రేగింది. ఈ ఘోర ప్రమాదంలో ఇప్పటి వరకు శిథిలాల నుంచి 6 మృతదేహాలను వెలికితీశారు.
శనివారం కావడంతో హనుమాన్ మందిరంలో ప్రత్యేక కీర్తనలు అనంతరం మహాప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీంతో పరిసర గ్రామాల నుంచి వందలాది మంది భక్తులు ఆలయానికి తరలివచ్చారు. వీరంతా సభా మండపంలో కూర్చుని ఉన్న సమయంలోనే ఈ ప్రమాదం జరిగింది. స్లాబ్ కింద నలిగిపోయి దాదాపు 30 నుంచి 40 మంది భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, జిల్లా యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాయి. జిల్లా పరిపాలనా విభాగం, విపత్తు నిర్వహణ బృందాలు రంగంలోకి దిగి జేసీబీ యంత్రాల సహాయంతో కాంక్రీట్ శిథిలాలను తొలగిస్తున్నారు. లోపల ఇంకా ఎవరైనా చిక్కుకున్నారా అనే కోణంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 10 మందికి పైగా క్షతగాతులను అత్యవసరంగా సమీపంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. నిర్మాణ లోపం వల్లే ఈ పైకప్పు కూలిందా అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. మహారాష్ట్రలో ఘోర ప్రమాదం సంభవించింది. పరభణి జిల్లాలోని ప్రసిద్ధ యసవాడి దేవస్థానంలో హనుమాన్ మందిర సభా మండపం పైకప్పు ఒక్కసారిగా కూలిపోయింది. ఈ దుర్ఘటనలో 6 భక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో 30 నుంచి 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. శనివారం కావడంతో ఆలయంలో కీర్తనలు, మహాప్రసాదం కోసం భక్తులు భారీగా తరలివచ్చిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది. మహారాష్ట్రలోని పరభణి జిల్లా యస్వాడి దేవస్థానంలో శనివారం మధ్యాహ్నం ఒక్కసారిగా ఆర్తనాదాలు మిన్నంటాయి. స్థానిక హనుమాన్ మందిరం ముందు నూతనంగా నిర్మిస్తున్న భారీ సభా మండపం పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. భారీ కాంక్రీట్ స్లాబ్, ఇనుప రాళ్లు ఒక్కసారిగా కింద ఉన్న భక్తులపై పడటంతో అక్కడ తీవ్ర అల్లకల్లోలం రేగింది. ఈ ఘోర ప్రమాదంలో ఇప్పటి వరకు శిథిలాల నుంచి 6 మృతదేహాలను వెలికితీశారు. శనివారం కావడంతో హనుమాన్ మందిరంలో ప్రత్యేక కీర్తనలు అనంతరం మహాప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీంతో పరిసర గ్రామాల నుంచి వందలాది మంది భక్తులు ఆలయానికి తరలివచ్చారు. వీరంతా సభా మండపంలో కూర్చుని ఉన్న సమయంలోనే ఈ ప్రమాదం జరిగింది. స్లాబ్ కింద నలిగిపోయి దాదాపు 30 నుంచి 40 మంది భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, జిల్లా యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. జిల్లా పరిపాలనా విభాగం, విపత్తు నిర్వహణ బృందాలు రంగంలోకి దిగి జేసీబీ యంత్రాల సహాయంతో కాంక్రీట్ శిథిలాలను తొలగిస్తున్నారు. లోపల ఇంకా ఎవరైనా చిక్కుకున్నారా అనే కోణంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 10 మందికి పైగా క్షతగాతులను అత్యవసరంగా సమీపంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. నిర్మాణ లోపం వల్లే ఈ పైకప్పు కూలిందా అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.